రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు కోరుకునే ప్రజాపాలన కొనసాగిస్తుందని రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని రత్నా గార్డెన్లో డీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఆయన అభినందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారందరినీ శాలువాలతో సత్కరించారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారని, అలాగే రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇంతకు మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వారు ఇంద్రవేలు వచ్చినప్పుడే మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు మంచి ఒక అన్ని అనుభవం ఉన్నటువంటి సీనియర్ మంత్రివర్యులు కాబట్టి దయచేసి ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ మంత్రిగా మా జిల్లా పైన చొరవ చూపి మాకు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మాకు ఇచ్చినటువంటి హామీలలో మాకు యూనివర్సిటీ రావాలి సార్. మరి అదేవిధంగా మాకు ప్రత్యేకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇక్కడ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావాలని కూడా మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎన్నో వర్షాలు ఉంటాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షపాతం ఉన్నటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా. కాబట్టి ఎక్కడెక్కడైతే వీలైతే అక్కడ కూడా మాకు చెరువులు, కుంటలు కూడా నిర్మాణం చేయడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మన భారత రాజ్యాంగం ప్రకారం ఒక ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక గొప్ప హక్కు. ఈ ఓటు ద్వారా మీ అందరూ సర్పంచ్ లేదు. ప్రధానమంత్రికైనా ఒకటే ఓటు, మీకైనా ఒకటే ఓటు, నాకైనా ఒకటే ఓటు. అంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా మీ అందరూ సర్పంచ్ లేదు. సర్పంచ్ కావడం అంటే ఒక గౌరవం, ఒక ప్రతిష్ట, ఒక నమ్మకం. అంటే ప్రజలు మీ పైన నమ్మకంతో మీ యొక్క ప్రతిష్ట ద్వారా, మీ యొక్క పలుకుబడి ద్వారా, మీకున్న పేరు ద్వారా, దానికి తోడు కాంగ్రెస్ పార్టీ తోడు కావడం, దానికి తోడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ అందరినీ సపోర్ట్ చేసిన కారణంగా మీకు ఒక అవకాశం వచ్చింది. కాబట్టి సర్పంచ్ అయింది కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ పేరు శాశ్వతం ఉంటుంది. పదవి ఉన్నా ఉంటుంది, పదవి ఉన్న రోజు సర్పంచ్ అంటాం. ఆఖరకు చనిపోయేదాకా కూడా ఎక్స్ సర్పంచ్ అంటారు. ఇది కిరాణా దుకాణంలో కొనుక్కుంటే వచ్చేది కాదు. దిస్ క్రెడిబిలిటీ యూ కాంట్ బై ఇన్ రేషన్ షాప్ ఆర్ కిరాణా స్టోర్. గొప్ప అవకాశం. అందుకే ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులు చెప్పినవారు బాబురావు అనుకుంటా, ఒక పేరు అంటే ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ పేరు ఉన్న మీ ఏ పేరుతోటి, ఏ ప్రజలతోటి రకరకాల ఒడిదుడుకులు, ఇబ్బందులు, బాధలు పడి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి సర్పంచ్ అయ్యారు. దీని ద్వారా మీ పేరు ఇంకా గొప్ప కావాలి. మీ పేరు ఇంకా గొప్ప కావడంతో మీకు, మీ కుటుంబ సభ్యులకు శాశ్వతంగా కీర్తి ప్రతిష్ట రావాలా. తద్వారా కాంగ్రెస్ పార్టీ పలుకుబడి పెరుగుతుంది. మీ ద్వారా ఎట్లయితే ఈనాడు కార్యకర్తల ద్వారా, నాయకుల ద్వారా ప్రతిష్ట అవకాశం ఉన్నాయో, రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా, ఏ ఎన్నిక జరిగినా మీ నాయకత్వంలో ఎన్నికలు ఏవైనా, అది ఎంపీటీసా, జెడ్పీటీసా, ఎమ్మెల్యేనా, ఎంపీ ఏదైనా, మీరు ఎంత మెజార్టీలో కలిసినో అంతకు రెట్టింపు మెజార్టీ ద్వారా మీ పేరు ద్వారా అవకాశాలు ఎప్పుడు ఎన్నిక వచ్చినా అవకాశం కల్పించే బాధ్యత మీదే.